నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞులు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఖరారు ఎన్ రామచంద్రరావుకే ఖరారు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈటెల రాజేందర్కి ఎందుకు ఇవ్వలేదు, ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారులే కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనేది చర్చ. మొన్నటి వరకు ఊహాగానాలు వినిపించింది ఈటెల రాజేందర్కే పదవి ఇస్తారు అని చెప్పేసి. అంటే ఈటెల రాజేందర్ బీసీ కార్డు అని చెప్పేసి ఈటెల రాజేందర్కి ఇవ్వలేదా? ఎన్ రామచంద్రరావుకి ఎందుకు అధ్యక్ష పదవి ఇస్తారని అనుకున్నారు? ఆయనకే అధిష్టానం కూడా ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఏం చెప్తారు సార్? అంటే భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో వాటిని అవగాహన చేసుకోవడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇద్దరి మధ్యన ఉండే సంబంధం ఏదైతుందో భావజాల పరంగా సంబంధం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలవాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు ఆ సమస్య లేదు. వాళ్ళు కేవలం భావజాలం వాళ్ళని నడుపుతుంది. ఇక్కడేమో వీడని రాజకీయాలు నడుపుతుంటాయి. గెలవడము, తర్వాత గెలుపులో ఏ సమీకరణ చేస్తే మనం గెలుస్తాము. అందుకని వాళ్ళ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అమిత్ షా, నరేంద్ర మోడీ ఒక మాట చెప్తే అయిపోయేది. ఎందుకంటే అక్కడ పెద్దగా పార్టీ ప్రజాస్వామ్యం అలాంటివి ఏం లేవు. అక్కడ నుంచి ఒక మాట వస్తే ఇక్కడ వీళ్ళు ఒప్పుకోవాల్సిందే. కానీ తెలంగాణ వరకు వచ్చేవరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ లెక్కల్లో సమీకరణలో ఇవాళ ఓబీసీ అనేటువంటి సామాజిక వర్గం ఏదైతుందో అది చాలా నిర్ణయాత్మకమైన స్థానంలో ఉంది అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీల అవగాహన, భారతీయ జనతా పార్టీ అవగాహన కూడా అదే. పోయిన ఎన్నికల్లో 8 ప్రాంతాల్లో గెలిచారు వాళ్ళు పార్లమెంట్కి. కనుక కొంత గెలిచారు కాబట్టి అప్పుడు బండి సంజయ్ నాయకత్వంలో బండి సంజయ్ మళ్ళీ ఓబీసీకి సంబంధించిన వాడు. కానీ భిన్న కారణాల వలన బండి సంజయ్ కిషన్ రెడ్డిని బయటపెట్టవలసి వచ్చింది. కిషన్ రెడ్డి రెడ్డి వర్గం అని, రెడ్డి వర్గం ఎలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గమే ఉంది. కనుక కిషన్ రెడ్డిని సరే ఆయనకు కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయన ఇప్పటికీ కీలకమైన వ్యక్తి. కనుక పార్టీ ప్రెసిడెంట్కు వచ్చేవరకు ఈ చర్చ ఏదైతే జరుగుతుందో ఓబీసీని చేయాలి అంటే ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, భరాసా పార్టీలో చాలా పాత్ర నిర్వహించాడు. భిన్న కారణాల వలన టీఆర్ఎస్తో ఆయన విభేదించి బయటకు వచ్చాడు. కనుక మళ్ళీ ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఒక పార్టీకి అయితే వెళ్ళే అవకాశం, వెళితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. దాంట్లో కూడా వెళ్ళడానికి ఆయనకి ఎక్కడ అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపించలేదు. ఎందుకంటే ఆ పార్టీలోనే చాలా తేడాలు ఉన్నాయి. ఆ పార్టీలోనే ఇవాళ మంత్రి పదవికి ఆశిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సతమతం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఈటెల రాజేందర్ వెళితే ఈయనను అడ్జస్ట్ చేయడం అనేది కష్టం. కనుక రాజేందరు ఆయన కాంగ్రెస్ పార్టీలో పోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టం, బీఆర్ఎస్ పోవాలంటే ఆయనకు కష్టం. ఇవి రెండు సమస్యలు ఉన్నాయి. అందుకని భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఏంటంటే ఈటెల రాజేందర్కు తెలంగాణలో కొంత ఉద్యమంలో పాల్గొన్న నాయకుడిగా ఆయనకు పేరుంది, కొంత కాంపిటెన్స్ కూడా ఉంది, మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడతాడు, తర్వాత ఇమేజ్ ఉంది ఆయనకు తెలంగాణలో. అంటే పీడిఎస్ భావజాలం ఉంది అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ ఆయనకు భారతీయ జనతా పార్టీకి వరకు పార్టీ రాజకీయాలు కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం లేదు. ఆయన పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. అదే మైనస్ అనుకోవచ్చు. రాడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని ఆర్ఎస్ఎస్ అంగీకరించడం చాలా కష్టం. ఆర్ఎస్ఎస్ అంత సులభంగా వేరే వాళ్ళని నమ్మడం కానీ వాళ్ళకి పదవులు ఇవ్వడం కానీ చేయరు. కానీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ని పూర్తిగా విస్మరించడానికి లేదు. కొంత ఆర్ఎస్ఎస్ విస్మరిస్తే అటల్ బిహారీ వాజ్పేయి మీద విరుచుకుపడ్డారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కనుక వాళ్ళని విస్మరించడానికి వీల్లేదు. కనుక వాళ్ళ దృష్టిలో రాజేందరు ఎన్నికలో గెలుస్తాడు, సరే ఎన్నికలు ఓడిపడతాయి, ఓబీసీ వీటన్నిటికంటే కూడా ఆయన భావజాల పరంగా తమ భావజాలాన్ని ఆయన అంగీకరించని వాడు, ఎంతో కాలంగా దాన్ని వ్యతిరేకించిన వాడు. పీడిఎస్ రాజకీయాలు అంటే అవి రాడికల్ రాజకీయాలు. కనుక రాజేందరు విషయంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడో ఆయన చాయిస్ కాదు.
భారతీయ జనతా పార్టీ చాయిస్ ఎందుకంటే ఎన్నికలు గెలవడానికి ఆయన ఉపయోగపడతాడు. ఈ రెండింటి మధ్యన ఘర్షణ కొంతకాలంగా నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. అయితే దానికి ఇక విరుగుడుగా మరి ఓబీసీని తీసుకురావాలా అనేటువంటి ప్రయత్నం ఏదైతుందో దాన్ని పక్కకు పెట్టారు. రామచంద్రరావు ఆయన చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కనుక చివరిగా వాళ్ళు తమ భావజాలానికి చెందినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కోరుకున్నది, భారతీయ జనతా పార్టీ దాంతో రాజీపడింది. ఇవాళ రామచంద్రరావు గారు ఒకవేళ ఓబీసీలోంచి కాస్త ఆర్ఎస్ఎస్కు దగ్గరగా ఉన్న లక్ష్మణ్ వీళ్ళందరినీ కొన్ని చోట్ల వాళ్ళని అకామిడేట్ చేశారు. ఆయన ఎన్నికల్లో గెలవడానికి పనికొస్తాడా లేదా అనేటువంటిది కూడా వాళ్ళకి ఇంకా అనుమానమే ఉంది. కనుక రామచంద్రరావు గారు కొంత వివాదాస్పదం, అంటే అంత వివాదాస్పదుడు కాదు, కొంచెం జాగ్రత్తగానే మాట్లాడతాడు. చాలా కాలంగా వాళ్ళతో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఉన్నాడు కనుక బహుశా వాళ్ళు ఆలోచించింది కొంచెం ఇప్పుడు తెలంగాణలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు, జనాన్ని కలుపుకుపోయేవాళ్ళు కావాలి అనేటువంటి ఒక రాజకీయ అవగాహనతోనే బహుశా రామచంద్రరావుని వాళ్ళు అధ్యక్షుడిగా అటువైపే తూగుతున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. అది అంటే నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇంతగా ఎప్పుడు ఇట్లా గొడవలు లేవు. ప్రెసిడెంట్ ఎవరున్నా అంటే ప్రెసిడెంట్ వాళ్ళు అక్కడ చెప్పారంటే ఇక్కడ అయిపోవడమే. కానీ ఇంతకాలం 15-16 నెలలు అధ్యక్షుడు లేకుండా కిషన్ రెడ్డి గారు ఇన్ఛార్జు అధ్యక్షుడిగా ఉన్నాడంటేనే భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఎంత సతమతమైంది, ఎంత ఆలోచించింది, ఎంత ఘర్షణ నడుచుంటుంది, అంతర్గతంగా ఎంత చర్చలు జరిగి ఉంటాయి. కనుక ఇప్పుడు రాజేందర్ కూడా ఇంకా మార్గమే లేదు కాబట్టి ఆయన ఈ రాజకీయాలతోనే కొనసాగుతాడు. కనుక వాళ్ళ క్యాలిక్యులేషన్ రాజేంద్ర ఎక్కడ పోతాడు, రాజేంద్ర ఎలా పోడు. కనుక రామచంద్రరావు తమతో ఉన్నాడు. బహుశా ఆయనైతేనే గెలవడానికి అవకాశాలు ఏమైనా పెరుగుతాయేమో అని కారణం. లేదా ఇంకా 3 నెలలు 3 సంవత్సరాలు ఎన్నికలు లేవు కదా. ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు 2 ఏళ్ళే టర్ము. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా మళ్ళీ మార్చాలని అనుకుంటే అప్పటికి రాజకీయ గాలులు ఎటువైపు ఇస్తుంటాయో చూసి అప్పుడు మారిస్తే మార్చుకోవచ్చు. కానీ ఇప్పటికైతే వాళ్ళ దృష్టిలో ఈయనే ఇప్పుడున్న దాంట్లో అంగీకారం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చాయిస్ చేసి ఉండొచ్చు. అంటే హరగోపాల్ సార్ గారు ఇప్పుడు ఏంటంటే ఓసీని ముందు పెట్టి తర్వాత అంటే మీరు అన్నట్టు 2 ఏళ్ల తర్వాత బీసీని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తారా అనేది ప్రశ్న. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అది మనకు ఆశ్చర్యమేం లేదు. వాళ్ళు రేపు ఇంకా 3-3.5 సంవత్సరాలు ఉంది కదా. అప్పటికి ఒకవేళ ఈ ఓబీసీ అనేటువంటి ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో ఈ ఓబీసీ నిజంగానే తెలంగాణలో వాళ్ళు చాలా అసర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓబీసీ వాయిస్ ఏదైతుందో పెరిగింది, దేశవ్యాప్తంగా పెరిగింది. ఎక్కడో రాజకీయాల్లో ఈ అప్పర్ కాస్టు, ఈ డామినెంట్ కాస్టు నుంచి అధికారము క్రమక్రమంగా ఓబీసీస్కు షిఫ్ట్ అవుతున్నది అనేటువంటి మనకు కనిపిస్తున్నది దేశవ్యాప్తంగా. నరేంద్ర మోడీ ఓబీసీ అని ఆయనను చాలా కాలంగా ఇప్పటికి కూడా ఆయన ఓబీసీ అని చెప్తున్నారు. ఈ దేశ ప్రధానమంత్రి ఎవరంటే ఓబీసీ అని అంటున్నారు. ఆయన ఓబీసీ కాదా అనే దాని మీద పెద్ద చర్చ జరుగుకున్నా ఆయన ఓబీసీ సింబల్గా భారతీయ జనతా పార్టీ చెప్తుందంటే ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరిస్తుందంటే భావజాల పరంగా ఆయన ఆర్ఎస్ఎస్ చెందినవాడు. కులపరంగా ఏదైనా కూడా వాళ్ళకు భావజాలం చాలా ఇంపార్టెంట్. కనుక రేపు ఒకవేళ ఎన్నికల్లో గెలవడానికి అవసరం ఉంటే ఒక ఓబీసీని ముఖ్యమంత్రి చేసి కొంతకాలమైన తర్వాత ఎట్లయితే మహారాష్ట్రలో శివసేన వాళ్ళని తీసుకొని వాళ్ళను డ్రాప్ చేసి మళ్ళీ ఫడ్నవీస్ను ముందు ఆయన ఫడ్నవీస్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేశారు. కనుక వాళ్లకు గెలవడము తమ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు. ఈ 2 కావాలి. ఈ రెండింటి మధ్యన ఇవాళ రాజేందర్ రేపు ఎమర్జ్ అవుతాడా అంటే అప్పటికే ఓబీసీసు వాళ్ళ లెక్కలో వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం గెలవమంటే ఎవరో ఓబీసీ క్యాండిడేట్ను ప్రొజెక్ట్ చేయొచ్చు. అది పూర్తిగా మనం రూల్ అవుట్ చేయడానికి లేదు. అంటే ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్న బీజేపీలో కూడా అరవింద్ లాంటి వ్యక్తులు ఉన్నారు.
ఇంకోటి సంజయ్ లాంటి వ్యక్తులు ఉన్నారు, రఘునందన్ రావు లాంటి వ్యక్తులు ఉన్నారు, ఈటెల లాంటి వ్యక్తులు ఉన్నా కూడా ఎందుకు ఎన్ రామచంద్రరావు పేరే తెర మీదకు తీసుకొచ్చారు అనేది ప్రశ్న. రేపు మాపు వాళ్ళకు ఛాలెంజ్గా స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్టేనా? అంటే ఎన్నికల్లో ఈ సింబల్స్ కాదు, ఈ సింబల్స్ ఇంపార్టెంట్ కావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేసేటోడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏబీవీపీ. వాళ్ళ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలంతా వాళ్ళే. బీజేపీకి ప్రత్యేకంగా తన కార్యకర్తలంతా ఎవరు లేరు. వాళ్ళ కార్యకర్తలంతా ఆ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. కనుక వాళ్ళు ఎవరు ఇక్కడ ఓబీసీ సింబలా, రామచంద్రరావు గారు సింబలా అనేది కాకుండా కింద పనిచేసే కార్యకర్త ఆ భావజాలంతో పనిచేస్తున్నాడు. కాబట్టి పైన ఉండే అధ్యక్షుడు తమ భావజాలానికి చెందినవాడు అనేటువంటి మెసేజ్ వాడికి పోవాలి. కనుక భారతీయ జనతా పార్టీకి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఒకళ్ళు ఆర్ఎస్ఎస్ విత్డ్రా వేసుకుంది అనుకో, మద్దతు భారతీయ జనతా పార్టీ కూలిపోతుంది. కనుక భారతీయ జనతా పార్టీకి భావజాల పరంగా కమిటెడ్ ఎవరైతున్నారో ఆ కాడర్ ఇంపార్టెంట్. కనుక రామచంద్రరావు గారిని అక్కడ ఒక సింబల్గా పెడతారు, ఆ భావజాలానికి చెందిన వాడు కాబట్టి అక్కడ ఉంటాడు. వివాదం అంతా చాలా పిచ్చిగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం లేదు. కాబట్టి తెలంగాణలో ఒక రాజకీయ పరిణితి కూడా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పద్ధతి కానీ, కేసీఆర్ మాట్లాడేది, కేటీఆర్ మాట్లాడిన పద్ధతి కానీ చాలా వరకు ప్రజలు అంగీకారం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కానీ అంతగా అంగీకారం లేదు. ఏంటి అసలు రాజకీయాలు ఇట్లయిపోయాయి, భాష ఏంది ఇట్లయిపోయిందని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కనుక మేబీ ఈయన కొంత బెటర్ ఇమేజ్ను ప్రొజెక్టు చేస్తాడు అనేటువంటిది కూడా ఒకటి కావచ్చు. అయితే ఈయన భిన్నమైన ఒక కల్చరు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే భారతీయ జనతా పార్టీ ఆ చర్చలో కాకుండా, ఆ భాషలో కాకుండా కాస్త జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తి ఉంటే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ కానీ వాళ్ళు కానీ మాట్లాడేది అవుతుందో ఆ భాష అది భిన్నమైన భాష రాజకీయాల్లో. అది ఒక్కోసారి చాలా జనము అంటే రెచ్చిపోవడానికి, జనం ఇంప్రెస్ కావడానికి ఒక్కోసారి అది పనికొస్తాయి. అంటే అది కానీ సాధారణ ఎన్నికలప్పుడు కొంత మనము జనంలోకి వెళ్ళే ఆవేశాలు అవి చేయొచ్చు. కానీ సాధారణ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో చాలామంది ఇదేంటి వీళ్ళు ఇట్లా తిట్టుకుంటున్నారు, ఏంటి ఇట్లా మాట్లాడుకుంటున్నారు అనే ఒక చర్చ జరుగుతున్నది. రామచంద్రరావు వస్తే బహుశా పర్వాలేదు, బీజేపీ అని కొంచెం జాగ్రత్తగానే చూడాలి. మరి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎట్లా మాట్లాడమని వీళ్ళలాగా మనం మాట్లాడాలి అంటే మరి ఆయన మాట్లాడవలసిన అవసరం వస్తే అట్లా మాట్లాడతాడేమో మనకు తెలియదు. కానీ ఇప్పటికైతే రామచంద్రరావు అంటే కొంత జాగ్రత్తగా ఉండేటువంటి మనిషి అవుతుంది. ఇప్పుడు రాజాసింగ్ కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాది, బీజేపీ సిద్ధాంతం కలిగిన వ్యక్తి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి అదేవిధంగా బీజేపీకి కూడా తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. ఆయన చేస్తా ఒక మాట అన్నారు, ఏంటంటే నాకు థ్రెడ్డింగ్ ఉన్నా, నక్సలెట్లు బెదిరించినా, నన్ను చంపుతామన్న బెదిరింపులు వచ్చినా కూడా నేను పార్టీని వీడలేదు. ఇప్పుడు ఎందుకు సడన్గా ఎన్ రామచంద్రరావు పేరు తెర మీద తీసుకొచ్చారు, నాకు అధ్యక్ష పదవిని ఇవ్వడంలో ఏం అడ్డొస్తుంది అని చెప్పేసి రాజాసింగ్ వ్యాఖ్యలు ఎట్లా చూశారు సార్? రాజాసింగ్కి ఎందుకు పదవి ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు? అంటే రాజాసింగ్ చాలా వివాదాస్పదమైన మనిషి. అయితే రాజాసింగ్కు ఒకటే కమ్యూనిటీ అడ్వాంటేజ్ పెద్దగా ఆయనకి ఏం లేదు. ఆయన సమస్య ఏంటంటే ఆయన ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి గెలిచేవాడు. ఆయన ఆ భాష అట్లా మాట్లాడితే తప్పించి తనకుండేటువంటి ఏదైతే రాజకీయ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీ అంతా చాలా భావజాలపన ఉద్రేకపూరితమైంది. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, ఆ ముస్లిమ్స్ల మీద ఉండేటువంటి విద్వేషము అవి రెచ్చగొడుతూ ఆయన రాజకీయాల్లో సర్వైవ్ అయ్యాడు. చాలా సక్సెస్ఫుల్ సర్వైవ్ అయ్యాడు, నిరంతరం గెలుస్తున్నాడు కూడా. భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆయన సస్పెండ్ చేసి బయట కూడా పెట్టి మళ్ళీ తీసుకున్నారు ఆయన్ని. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో మరెవరు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆయన తీసుకున్నారు. కనుక నిరంతరంగా ఆయన సామాజిక పునాది అయితే ఓల్డ్ సిటీలో ఉందో ఆ పునాదికి అనుగుణంగా మాట్లాడుతుంటాడు. ఆయన వేరే రకంగా మాట్లాడలేడు. కానీ అది రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఆ భాష కానీ ఆయన ఇది పనికిరాదు. చాలాసార్లు లీగల్ లిటిగేషన్లో పడుతుంటాడు. ఎవరో కోర్టుకు వెళ్ళడము, కోర్టులో మళ్ళీ ఆయనకు ఆక్షేపించడం, ఇటువంటిది నిరంతరంగా జరుగుతుంటుంది. కనుక రాజాసింగ్ను బీజేపీ చేస్తానని ఎప్పుడు ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయనను ప్రెసిడెంట్ చేయాలి అని బహుశా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇంతకాలంగా దాని చర్చలు కూడా ఆయన పేరు లేదు. ఆయన అనుకున్న వ్యక్తిని
చేయలేదని రిజైన్ చేస్తున్నాను. తాను ప్రెసిడెంట్ చేయలేదని రిజైన్ కాదు, తాను అనుకున్న వ్యక్తిని చేయాలని అనుకున్నాడు, కానీ తన అభిప్రాయము గౌరవించలేదు. నేను ఇంతకాలంగా పార్టీతో నిలబడ్డాను అనేటువంటి కొంత మొండితనం ఆయనకుంది. కనుక ఆయన వాళ్ళ రిజైన్ చేసి ఎక్కడ పోతాడు? రాజాసింగ్ ఎక్కడ పోలేడు. ఆ రాజకీయాలను వదిలేసి ఇంకా ఆయనకి ఎక్కడ స్పేస్ లేదు. కనుక ఆ రాజకీయాల్లో కొనసాగవలసిందే. కొనసాగకుండా ఆయనకు వేరే మార్గం ఏమీ ఉంది. సరే, ఇప్పుడు ఆవేశపూరితంగా రిజైన్ చేశా అంటున్నాడు, కానీ రేపు మళ్ళీ ఆయన ఈ రాజకీయాల్లోకి ఒకవేళ ఈ రాజకీయాలు లేకుండా ఆ భావజాలం అయితే మాట్లాడుతూనే ఉంటాడు. కనుక ఆయనకు ఒక వ్యక్తిగా మీకు విశాలమైన సమాజంలో పునాది లేకుండా ఒక అర్బన్ క్యారెక్టర్ను మీరు ఆ రూరల్ తెలంగాణ తర్వాత అక్కడ ఉండే వ్యవసాయం అక్కడ ఉండే పరిస్థితికి ఈయన రెస్పాండు ఫార్మింగ్ కమ్యూనిటీ ఉందనుకోండి, గ్రామీణ ప్రాంతాల నుండి రాజాసింగ్కు తమ వాళ్ళని లేదా తమ వైపు మాట్లాడుతున్నని వాళ్ళు అనుకోరు. ఆయన గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. కనుక భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి పోతే ఇవాళ భయపడడం కానీ ఒక వ్యక్తి భయపెట్టడం కానీ అది చేయగలిగిన దశ కంటే దాటిపోయింది. అంటే రాజాసింగ్ రాజీనామా వల్ల బీజేపీ ఎటువంటి నష్టం ఉండే అవకాశం ఉందా? నష్టమేం లేదు. రాజాసింగ్కు ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వలేదు. నిజానికి భావజాల పరంగా వాళ్ళకు చాలా దగ్గర వాడు రాజాసింగే. ఒక రకంగా వాళ్ళ భావజాలను బయట చెప్తున్న పద్ధతిలో కానీ దాంట్లో ఆయన వాళ్ళకు దగ్గరే. కానీ ఎన్నికల రాజకీయాలు దీంతో కష్టమని వాళ్ళకి తెలుసు. కనుక ఎక్కడ కూడా రాజాసింగ్ను మద్దతు ఇచ్చినట్లు ఎక్కడ లేదు. ఆయన చర్చలో లేడు కూడా. ఈ ప్రెసిడెంట్ ఎవరు ఉన్న దాంట్లో నాకు ఇంతకాలంగా ఆయన పేరు ఎప్పుడు రాలే. ఆయనే అనుకుంటున్నాడు కానీ ఆయన పేరు ఎప్పుడు రాలే. కనుక ఇవాళ రాజాసింగ్ను పక్క పెట్టడం కానీ రాజాసింగ్ రిజైన్ చేయడం కానీ ఇది ఒక ప్రాసెస్లో భాగమే, కానీ అది రాజకీయంగా పెద్దగా భారతీయ జనతా పార్టీ ప్రాస్పెక్ట్స్ని దెబ్బతీస్తుందని నేను అనుకోండి లేదు. ఓవరాల్గా ఈ అధ్యక్ష పదవి ఎపిసోడ్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న పరిస్థితి నిజమే అంటారా? ఎవరంటారు? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు అని చెప్పేసి చర్చ నడుస్తుంది. కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వాళ్ళు వింటారని నేను వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు వినాలి, కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల వరకు ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ వేరే రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకొని ఆయన చక్రం అది అంటే వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఆయన ఇమేజ్ ప్రొజెక్షన్ కొరకని చేస్తుంటారు. ఆయన చెప్తే ఒప్పుకున్నారు, అది చెప్తే ఒప్పుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు భారతీయ జనతా పార్టీ ఏదో ఈయన వెళ్ళి చెప్తూనే వాళ్ళు చేస్తారు. మీడియాలో ఆ ప్రొజెక్షన్ వస్తుంది. మీడియాలో కొంత చంద్రబాబు నాయుడు పట్ల కాస్త అభిమానం ఉన్నటువంటి మీడియా ఉంది. కనుక మీడియాలో ఆయన ఇమేజ్ను బాగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ దగ్గర మీరు చేయాలి అంటే వాళ్ళు చేయడం అనేది ఆ స్టేజ్లో దాటిపోయింది. ఇప్పుడు ఆయన వాళ్ళ మీద డిపెండెంట్, వాళ్ళు ఆయన మీద డిపెండెంట్ అని చాలామంది అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారే బీజేపీ మీద డిపెండెంట్గా ఉన్నారు. ఓకే, హరగోపాల్ గారు, నిన్న నిజామాబాద్కి భారత హోంమంత్రి అమిత్ షా వచ్చారు. పసుపోర్ట్ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్కి కూడా ఏటీఎంగా మారింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆయన చెప్తూనే మావోయిస్టులతో కూడా మేము చర్చలు జరపం, డైరెక్ట్ ఎన్కౌంటర్గా చేసేస్తామన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు సార్ వ్యాఖ్యలు? ఒకటేమో సరే కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మారింది అనడంలో తప్పకుండా ఏ రాష్ట్రంలో అధికారులు ఉన్నారో ఆర్థిక పరంగా ఆ రాష్ట్రాల మీదనే ఆధారపడి, ఎక్కడైతే అధికారులు లేరో అక్కడ పార్టీకి వచ్చే కాంట్రిబ్యూషను ఎక్కువ ఉండదు. ఎందుకంటే పార్టీ ఎక్కడ పవర్లో లేదు కాబట్టి. ఈ కార్పొరేట్లు తర్వాత ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ కూడా తమ స్థానిక ప్రభుత్వం ఏమిటి అనేది కూడా, ఎందుకంటే చాలా అవసరాలు ఉంటాయి. అటు కేంద్రం కూడా వీళ్ళకు కార్పొరేట్ ఉందనుకోండి, అదాని అంబానీ, కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన అవసరం వాడికి ఏముంటుంది? ఏదో రేపు పవర్లో వస్తారేమో అని అనుకుంటే కొంత ఇస్తారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్టుగా డబ్బులు ఇవాళ రిచెస్ట్ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా వివరిస్తున్నారు డబ్బులు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత అతి సంపన్నమైన పార్టీ అంటే ఎవరిస్తున్నారు డబ్బులు అందరూ. కనుక భారతీయ జనతా పార్టీకి ఏటీఎంలు ఏమో అవసరం లేదు. ఎక్కడెక్కడ డబ్బులు ఉంటే కార్పొరేట్ వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు ద్రాగుడు జీవనం వాళ్ళే వచ్చి ఇచ్చిపోతారు.
కనుక వాళ్ళకి ఆ సమస్య లేదు. వనరుల వరకు భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ సమస్య లేదు. ఇవాళ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వాళ్ళు ఉన్న 3 రాష్ట్రాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది మొదటిసారిగా జరుగుతుంది. 1977 ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయినప్పుడు, ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆంధ్రాలో మాత్రమే గెలిచినప్పుడు అప్పుడు కూడా ఇదే భాష వీళ్ళకు ఏటీఎంగా మారింది. తర్వాత ఈ 2 రాష్ట్రాలు అప్పుడు చెన్నారెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి కూడా కొంత కరప్ట్ ఉంది అనేది ఒకరిద్దరు జర్నలిస్ట్ అడిగితే, మరి ఈ రాష్ట్రము తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి కదా, దాని కొరకని మేము తప్పకుండా కొంత మా పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి కొంత కాకుండా కొంత ఆ రిసోర్సెస్ మేము మొబిలైజ్ చేయవలసి ఉంటుంది అనేది చెన్నారెడ్డి ఆ రోజుల్లో అన్నాడు. కాబట్టి కొంత డబ్బులు పంపడం అనేది అవుతుందో వాళ్ళ అవసరము, తర్వాత ఇక్కడ కొంత అధికారులు ఉన్నారు కాబట్టి కొంత పంపడం అది ఏటీఎం అది దాన్ని అనొచ్చు. కానీ మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం అయితే భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి అంటే వనరులు ఏవైతున్నాయో మరి ఎవరు ఏ ఏటీఎం లేకుండా మీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న కూడా వస్తుంది. కనుక ఇది సాధారణమైంది. ఇక నక్సలైట్ విషయానికి వచ్చేవరకు అమిత్ షా చాలా పట్టుదలగా ఉన్నాడు. ఆయన మొదటి నుంచి ఒకే మాట అంటున్నాడు, ఏమిటంటే మేము నక్సల్తో చర్చలు జరపము. అది చర్చలు జరపము అనడానికి కారణం కేవలం ఇవాళ నక్సలైట్ ఉద్యమమే కాదు, వాళ్ళ సిద్ధాంతకర్త ఆయన చెప్పిన దేశానికి 3 శత్రువులు, ఒకటి ముస్లింలు, రెండవది క్రిస్టియన్లు, మూడవది కమ్యూనిస్టులు. అప్పుడు మావోయిస్ట్ పార్టీ లేదు. కనుక కమ్యూనిస్టు వామపక్ష భావజాలం అనేది వాళ్ళ సిద్ధాంతపరంగా అది శత్రుపూరితమైంది అనేటువంటిది వాళ్ళ అవగాహన. కనుక ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని ఇంకా కొంత హయ్యర్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తుంది. కనుక వాళ్ళకు రేపు కమ్యూనిస్ట్ పార్టీతోనే వాళ్ళు గొడవ, కమ్యూనిస్టు భావజాలంతోనే గొడవ. నిజానికి ఆయన నిజామాబాద్లో మాట్లాడింది కేవలము ఈ మావోయిస్టును మేము ఏదో ఆయన ఒక ముహూర్తం పెట్టి ఆ ముహూర్తం లోపల చంపుతా అన్నాడు. కానీ ఆయన ఇంకొక మాట అన్నాడు, మావోయిస్టునే కాదు మావోయిస్టు భావజాలాన్ని కూడా ఈ దేశంలో ఉంటేనే ఉన్నాడు. అది ఇంకా ఒక స్టెప్ ముందుకు పోయినట్టు. భావజాలాన్ని ఎట్లా మీరు చేస్తారు అంటే భావజాలాన్ని పూర్తిగా మేము లేకుండా చేస్తామంటే భావజాలం అనేది అది మనుషుల విశ్వాసాల్లో ఉంటుంది. ఆర్ముడు అంటే ఆయుధాలు పట్టుకొని ఆయుధాలు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని మేము వాళ్ళని లేకుండా చేస్తామనడం వేరు. కానీ ఒక భావజాలం ఏదైతుందో ఆ భావజాలం అంటే వాళ్ళు కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి మావోయిస్టు ఉద్యమం మీద, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మార్క్సిజం ఇది. వాళ్ళ మన దగ్గర సోషలిజం అనే పదాన్ని కూడా తీసేయాలనుకుంటున్నారు. కానీ డెమోక్రటిక్ సోషలిస్ట్ అమెరికన్స్ అనేటువంటి పార్టీ ఎవరైతున్నాడు ఇప్పుడు న్యూయార్క్ మేయర్ ఆ మమ్దాని అంటే ఆయన సోషలిస్ట్ అనే పేరు ఉన్న పార్టీలో ఉండి ఇవాళ గెలుస్తున్నాడు మేయర్గా. అమెరికా లాంటి సమాజంలో సోషలిస్టు అని పెట్టుకున్న ఒక వ్యక్తి ఆయన ఎన్నికల్లో గెలుస్తున్నాడు. కనుక మీరు భావజాల పరంగా ఇవాళ మేము కమ్యూనిజం ఉండము సోషలిజం ఉండనివ్వము. కనుక ఇక్కడ కమ్యూనిజము మార్క్సిజం కాదు, సోషలిస్ట్ భావజాలాన్ని కూడా ఇవాళ ప్రియాంబుల్ నుంచి తీసేయమంటున్నారు. కనుక వాళ్ళకు భావజాల పరంగా దీని పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఒక భావజాలాన్ని సమాజం నుంచి పూర్తిగా తీసివేయడం అనేది ఏదైతుందో అది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది మనకు అంటే మరి అమిత్ షా చరిత్రలో ఆయన ఏమి చదివాడు చరిత్ర అవగాహన ఏముందో, కానీ భావజాలాలని పూర్తిగా సమాజం తీసివేయడం అనేది చాలా కష్టం. ఇవాళ వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు కాబట్టి మీరు సమాజానికి ఏం చెప్తున్నారు, వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు ఉంటే అభివృద్ధికి ఆటంకం అవుతున్నారు అని అంటారు. కానీ అది కూడా వాళ్ళు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నారు. కానీ మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో తర్వాత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. కేవలము నక్సల్ భావజాలం కాదు, ప్రోగ్రెసివ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక భావజాలాన్ని కూడా మేము ఉండకుండా చేస్తామనేది అది కొంచెము ప్రమాదకరమే సమాజానికి. అంటే ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది, ప్రజాస్వామ్యం అంటే చర్చ, అమర్త్య సేన్ చెప్పినట్లు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అన్నాడే, భారతదేశ సమాజానికే ఆర్గ్యూ చేయడం వాదించడం అనేది ఈ కల్చర్లో భాగం. అందుకని ఇక్కడ కొంత ప్రజాస్వామ్యం 75 ఏళ్ళు నిలిచింది.
మీరు రోజు భారత రాజ్యాంగం అయితే విశ్వాసాలని అది ఎప్పుడు కూడా నిషేధించలేదు కదా. భావజాలాన్ని రాజ్యాంగం భావజాలాన్ని నిషేధించండి అనలే. రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఒక మనిషి పూర్తిగా ఆయుధం పట్టుకున్నప్పుడు ఆయుధం ఇల్లీగల్ అన్నారు, ఆయుధం అన్లాఫుల్ రాజ్యాంగం ప్రకారం. కానీ ఇంకో ఆయుధాలు పట్టుకొని వాళ్ళు ఇప్పుడు మణిపూర్ కానీ నాగాల్యాండ్ కానీ అంతా ఆయుధాలు పట్టుకున్న వాళ్ళందరితో చర్చలు జరిపారు కదా. చర్చలు జరిపి నేను నాగాల్యాండ్ శాంతి చర్చలో నేను భాగం, నేను సిగ్నేటరీ కూడా. నాగాల్యాండ్లో పీస్ అగ్రిమెంట్లో నేను నేను సంతకం పెట్టిన వాళ్ళు నేను ఒక్కడిని. మరి నాగాసు మీతో మీరు చర్చలు జరిపారు కదా, పాకిస్తాన్తో మీరు చర్చలు జరుపుతామని అన్నారు కదా, చర్చలు జరిగి మొత్తం మీద మీరు యుద్ధాన్ని ఆపారు కదా. చర్చలు జరపడం అనేది ఒక భావజాలంతో వాదించడం అనేది మానవ నాగరికతలో అది భాగం, నాగరికత అభివృద్ధి క్రమంలో అది భాగం. కనుక సరే ఇవాళ జరుగుతున్న పోరాటంలో సమాజంలో సమస్యలు ఉన్నంతకాలం, అందుకని రేవంత్ రెడ్డి గారు మాట అన్నాడు, సమస్యలు ఉన్నంతకాలం నక్సలైట్లు ఉంటారన్నారు. మరి ఆయనేమో సమస్యలు ఉన్నంతకాలం నక్సలైట్లు ఉంటాను, ఎన్నేమో మొత్తం నక్సలైట్ భావజాలం కూడా మేము పూర్తిగా దాన్ని రూపుమాపుతామనడము అది చాలా చర్చించవలసింది, చాలా సీరియస్గా. అమిత్ షా గారు చేసిన స్టేట్మెంట్ అవుతుందో చాలా లోతుగా చర్చించవలసినటువంటి అంశం. అంటే ఆయుధాలు పట్టిన వాళ్ళతో మాతో చర్చలు ఉండవు, ఇదే బీజేపీ విధానం నినాదం అన్నట్టు మాట్లాడారు. మరి మీరు నాగాలాండ్లో మణిపూర్లో చర్చలు జరిపారు కదా. ఇప్పుడు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో సమస్య అంటే మరి ఈ పీస్ అగ్రిమెంట్స్ అంతా ఏం చేస్తారు? మీరు శాంతి కోరుకుంటూ మరి శాంతి కావాలని మీరు ఏదైతే అంటున్నారు అది ఆయుధ సమస్య కాదు. మణిపూర్లో ఆయుధాలు మరి మేతీసు ఆయుధాలు పట్టుకున్నారు, మీరు వాళ్ళని నిరాయుధాలు చేయడం చాలా కష్టం. వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు తీసుకెళ్ళారు. మీకు కూకీస్కు తర్వాత మేతీస్ జరుగుతున్న ఘర్షణలో ఇద్దరు తుపాకులు పట్టుకొని పోరాడుతున్నారు. ఇంతవరకు మీరు దాన్ని పరిష్కరించలేకపోతున్నారు. కనుక ఆయుధము అనే దాన్ని సరే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయుధం అనేటువంటిది అన్లాఫుల్ అని ఒకవేళ మనం సూత్రరీత్యా అంగీకరిస్తే సరే ఆయుధం పట్టుకున్నటువంటి వాళ్ళను రాజ్యాంగ ప్రకారము అవకాశం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి ట్రయల్ చేసి వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఉంటుందా అది వేయాలి. పౌర హక్కుల సంఘం ఇంతకాలంగా వాదిస్తుంది ఏంటంటే వాళ్ళ ఆయుధాలు పట్టినా కూడా మీరు వాళ్ళని పట్టుకొని చంపడానికి వీల్లేదు. వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉన్నా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నా వాళ్ళని కోర్టులోకి తీసుకెళ్ళాలి, కోర్టులో ట్రయల్ జరగాలి. వాళ్ళు ఆయుధం పట్టుకున్నందుకు ఏం పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ ఇవ్వాలి. అంతేగాని మీరు ఆయుధం పట్టుకున్నంత మాత్రం ఆ మనిషిని చంపేస్తామనేది రాజ్యాంగం అంగీకరించదు. కనుక ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధ పాలన రాజ్యాంగ ప్రమాణాలు ఉండాలి అని అన్నప్పుడు పాలన చాలా దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, రాజ్యానికి కూడా కొన్ని ప్రమాణాలు ఉంటాయి, రాజ్యానికి ఆంక్షలు ఉంటాయి. కనుక ప్రజలు సమాజము రాజ్యానికి అధికారం ఇచ్చింది, రాజ్యానికి ఆయుధం కూడా ఇచ్చింది. అమెరికాలో ఆయుధము రాజ్యానికి మునోపలి లేదు, సాధారణమైన పౌరుడు కూడా ఆయుధాన్ని కలిగి ఉండేటువంటి హక్కు వాళ్ళు రాజ్యాంగంలో రాసుకున్నారు. కనుక ఇండివిజువల్ ద రైట్ టు బేర్ ది వెపన్ అనేటువంటి వాళ్ళ రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కు అమెరికాలో. కనుక అంటే సమాజాలు ఒక్కొక్క సమాజంలో ఒక మనిషి ఆయుధం పట్టుకొని ఇల్లీగల్ కాదన్న సమాజాలు కూడా ఉన్నాయి. కనుక ఆయుధము పట్టుకోవడము అనేటువంటిది చట్ట ప్రకారం అన్లాఫుల్. మీరు చట్ట ప్రకారం ఏం చేయాలి? ఆయుధం పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, కోర్టులో పెట్టవచ్చు. వీళ్ళు ఆయుధాలు పట్టుకొని ఈ భావజాలం చెప్తున్నారు కనుక మనము వీళ్ళ మీద మేము అరెస్ట్ చేస్తున్నాము లేదా బలప్రయోగం చేస్తున్నాము అంతవరకు అవుతుంది. కానీ అంతకు మించి మేము ఎవరినైనా ప్రాణాలు తీసుకుంటామనేది అవుతుందో అది మొత్తంగా ప్రజాస్వామ్య రాజ్యాంగానికి, రాజ్యాంగ సూత్రాలకి, చట్టబద్ధ పాలనకి అది వ్యతిరేకం. ఏంటి సార్, రీసెంట్గా జియో నంబర్ 29ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి సీతక్కకు మావోయిస్టులు బెదిరింపు లేఖను పంపారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. దాన్ని కూడా సీతక్క గారు దానికి రియాక్షన్ ఇచ్చారు. ఏం చెప్తారు సార్? అది బెదిరింప లేకపోతే ఆమెకు ఒక వాదన లేకపోతే ఆమె వచ్చిన రాజకీయాలు తర్వాత ఆమె ఒక దళిత మహిళగా మరి ఒక ఆదివాసీ మహిళగా మరి ఆదివాసీ ప్రాంతాల్లో కొన్ని హక్కులను హరించేలాగా ఒక జీవో వస్తే మీకు అనుభవం ఉంది కాబట్టి, మీకు రాజకీయాలు కూడా తెలుసు కాబట్టి మీరు ఎందుకు అసలు దీన్ని ఆపలేకపోయారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అని ఒక మాట అన్నారు. దాని వాళ్ళు
దానికి ఒక పదము ఉపయోగించింది ఏమిటంటే కొంత మీకు ఒక అంటే అషేమ్డ్ యూ షుడ్ బి, అంటే మీకు అంటే ఒక ఆ రాజకీయాలను అవగాహన ఉన్నవాళ్ళుగా మీరు ఈ జీవో రావడం అనేది మీకు సిగ్గు వేయలేదు లేదా అని ఒక పదం వచ్చారు. నా దృష్టిలో కూడా ఆ మాట మాట్లాడవలసింది కాదు. ఆమె దానికి స్పందనగా ఆమె తీవ్రంగా భాష కాకుండా నేను కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాను, మా ఆదివాసీ ఎమ్మెల్యేలందరినీ నేను మొబిలైజ్ చేసి ఆదివాసీ సమస్యలు ఆదివాసీ హక్కుల గురించి నేను ప్రభుత్వంతో మాట్లాడుతున్నాయి, చాలా జాగ్రత్తగానే ఆమె ఒక జవాబు చెప్పింది. కానీ పత్రికలు మన మీడియా ఇక వాళ్ళకు ఒక వార్త దొరికితే చిడియా ఊడి అంటే భయం సూడే అనేది మనకు ఒక అది ఒక చిన్న వార్త దొరికితే దాన్ని ఎంత పెద్దగా చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇక మావోయిస్టులు అంటే బెదిరింపులు ఇవే ఉంటాయి కదా, ఇంకా మావోయిస్టు అనేది ఒక జనరల్ మీడియా ఇమేజ్ ఒకటి క్రియేట్ చేశారు కదా. కనుక మావోయిస్ట్ నుంచి లేఖ వచ్చి మరి మీరు దీన్ని ఎందుకు పట్టించుకోలేదు అని అంటున్నారంటే ఇంకా బెదిరింపు, వాళ్ళు బెదిరింపులే రాజకీయాలు అని అనుకుంటున్నారు కాబట్టి బెదిరింపులు అంటారు. కానీ వాళ్ళు ఒక మాట అన్నారు, ఆమె దానికి ఒక సమాధానం చెప్పింది. అది అంతవరకు అవుతుందని అనుకుంటున్నాను. బహుశా జీవోను వెనక్కి కూడా ప్రభుత్వం, ఎందుకంటే ఆమె ఒక స్టాండ్ తీసుకుంది, ఆ గిరిజన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా ఇది న్యాయమైంది కాదని అన్నప్పుడు ప్రభుత్వం మొండికి వేసి ఆ జీవోని మేము తప్పకుండా అమలు చేస్తామని అంటారని నేను అనుకోవడం లేదు. ఏంటి సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇప్పటికి కూడా డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్న పరిస్థితి. అటువైపు ఒక్కొక్కరిని సిట్ అధికారులు విచారిస్తున్నా కూడా ఇంకొంత తవ్వే కొద్దీ ఇంకా కూడా పేర్లు వస్తున్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే మీడియాలో కేటీఆర్ మీద పిచ్చి పిచ్చి రాతలు, అదేవిధంగా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక తెలుగు మీడియా ఛానల్ మీద దాడికి పాల్పడ్డారు. మీడియా కూడా ఇలాంటి వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టే అంటారా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన మీడియాను అదొక పరిణితి చెందిన మీడియా, అది చాలా జాగ్రత్తగా ఉండే మీడియా, అది సరి అయిన ఆరోగ్యకరమైన సమాచారమే సమాజానికి ఇచ్చే బాధ్యత కలిగినటువంటి 4th పిల్లర్ ఇన్ డెమోక్రసీ అని మనం ఏదైతే అంటున్నామో ఆ బాధ్యత వాళ్ళు ఎన్నడూ వదిలేశారు. మీరు ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, ఇంకా తెలుగు ఛానల్స్ కొంత బెటరు, కనీసం ఇక్కడ చిన్న డెమోక్రటిక్ స్పేస్ ఉంది. కానీ ఇంగ్లీష్ ఛానల్స్ మీరు అరుణ గోస్వామి దగ్గర వెళితే అదేం మీడియా అసలు, అదేమిటి అసలు, అది ఏంటి, అది మీడియా పాత్ర ఎలా అవుతుంది? దాని మీద కార్వాన్ పత్రిక ఒక పెద్ద వ్యాసం కూడా వేశారు. కనుక మీడియా బాధ్యతను వదిలేసిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. కనుక ఈ మీడియా వాటి ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఏదైతే అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా ట్యాప్ చేయకుండా తర్వాత వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దానికి ఒక ప్రత్యేకమైనది ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు పాత్రనే ప్రధానంగా సమాచారాన్ని సేకరించడము, ఏ వ్యక్తి నుంచి కొంత సమస్యలు ఉన్నది లేకపోతే అని అనుకున్న వాళ్ళందరి మీద మా అందరి మీద ఏదో ఒక సర్వేలెన్స్ ఉంటుంది. అది సాధారణంగా జాగ్రత్తలుగానే మీరేమనండి కొంత చేస్తుంటారు. మరి భారతీయ జనతా పార్టీ పెగాసస్ వాడు ఇజ్రాయెల్ నుంచే చేయించాడు. ఈ దేశంలో ఉండే జడ్జిల మీద వాళ్ళ ఓన్ సొంత మినిస్టర్స్ మీద చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాళ్ళు ఇంత మనకు గందరగోళం పెగాసస్ మీద అంత గందరగోళం జరగలేదు. కానీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి కానీ లేదా క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ ఎవడు ఏ పార్టీలో మారుతున్నాడో టీఆర్ఎస్ పార్టీకి ఒక నిరంతరం ఒకటి ఏంటంటే ఎవడెక్కడ దూకుతాడు అనే దాని మీద అందరి మీద ఎక్కడో కూడా ఒక నిఘా పెట్టి ఉంటారు. ఇప్పటి కూడా అందరి మీద నిఘా ఉంటుంది. కానీ మొత్తంగా ఆ పార్టీని కొంత ఎంబరాస్ చేయడం కొరకని ఆ పార్టీ కూడా వీళ్ళు గెలిచిన మరునాటి నుంచి తీవ్రంగా వాడు దాడి చేస్తున్నారు. కొంత సమయం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. సాధారణంగా ఒక పార్టీకి వెళ్తే 5-6 నెలలు సాధారణ టైం ఇస్తారు, కొంచెం ప్రజలు రికన్సైల్ అయ్యి ప్రజలు కొంత క్రిటికల్ అవుతున్న స్టేజ్లో ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు. వీళ్ళు గెలిచిన మరునాటి నుంచే వీళ్ళ మీద దాడి మొదలుపెట్టి నాటో కేటీఆర్ గారు చాలా అగ్రభాగాన ఉండి ఆయన ఈ విమర్శ ఏదైతే చేస్తుంది, విమర్శ చేయడం ప్రతిపక్షాల అదే బాధ్యత. కొంత దాన్ని జాగ్రత్తగా చేసే విమర్శ ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి ఆయన కూడా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు
ఎక్కడ దొరుకుతాడా అని చూసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఆయన కొంత తెలుసు కనుక ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి దీంట్లో పట్టుకుందామన్నారు. దీంట్లో దొరికారంటే చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చట్టం ప్రకారం మీరు కొంత పర్మిషన్ తీసుకొని కొన్ని సంస్థల పైన మీరు ఫోన్ ట్యాపింగ్ను చట్ట ప్రకారం చేయడానికి కొంత వెసులుబాటు ఉంది. అట్లా కాకుండా మీరు మొత్తంగా వాళ్ళ అవన్నీ పేర్లు బయటకు వస్తే ఎంతమంది వందల మంది మీద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయవలసింది కాదు. అంత మీరు చాలా మెజారిటీతో గెలిచారు, ఒక ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, మీకు ఎంత ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదు. చాలా జనాలు రెండోసారి గెలిపించారు కదా, ఇంత అభద్రత అవసరం లేదు. కానీ అభద్రతతో ఉన్నటువంటి ఒక నాయకుడు కానీ ప్రభుత్వం కానీ చేసేటువంటి పనులలో ఇది ఒకటి. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఒకటి. ఎవడెవడు ఏమనుకుంటున్నాడు అనే ఒక నిరంతరమైనటువంటి ఒక అభద్రతా భావమే ఇంత విస్తృతంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి దారితీస్తుంది. కానీ నిజానికి టీఆర్ఎస్ పార్టీకి అంత అవసరం లేకుండా అంత చేయవలసింది కాదు. వాళ్ళు చేశారు, అంత బయటకు వస్తున్నది. దానివలన సమాజానికి ఒక ప్రయోజనం ఏంటంటే, ఎవరెవరైనా చేస్తున్నారో పేర్లన్నీ బయటకు వస్తే ఆ పేర్లను చూసి జనమంతా ఆశ్చర్యపోతారు. అరే వీళ్ళందరూ కూడా ట్యాప్ చేశారా అని. ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఎవడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతున్న చర్చ ఏదైతుందో, రాజ్యము ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ దానికి ఒక చట్టం ఉంది, దానికి చట్టబద్ధంగా అది చేయవలసిందే. కానీ మీరు ఇంత విస్తృతంగా ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయడము, ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్న ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఇంతమంది మీద ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునా అనే చర్చ ఏదైతుందో అది నా దృష్టిలో ప్రజాస్వామ్య సంపన్న చేయడానికి పనికొస్తుంది. మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా ఏమైనా? మీ ఫోన్ ఏమైనా ట్యాప్ ఉంటుంది? ఎందుకంటే మేము ఓపెన్గా మాట్లాడుతుంటాం కాబట్టి మాకేమో ఫలానా పార్టీ అని కాదు, ఎవరు తప్పు చేసినా ప్రజల పక్షాన మాట్లాడుతాం. మనకి ఇంకా వేరే మాకు పార్టీలో పోవాలంటే మాకేం పొజిషన్స్ అవసరం లేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే, ప్రజలకి ఏదైనా నష్టం జరిగి ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య మీద ప్రభుత్వాలు సరిగా స్పందించినప్పుడు మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏమేమి మాట్లాడతారో అని మేమంతా మాట్లాడి ఓపెన్గానే మాట్లాడుతుంటాము. వచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు రాసుకొని పోతుంటారు. మనమే పెద్ద రహస్యంగా చేస్తున్న పని లేదు కాబట్టి మనం ఫోన్ ట్యాపింగ్ అయినా పెగాసస్లో పెట్టినా మనం భయపడవలసిన అవసరం ఏం లేదు అసలు. కనుక అది ఉంటుంది, ఉండకపోతేనే ఆశ్చర్యం. ఉందంటే నాకేం ఆశ్చర్యం, మీ పేరు లేదట అంటే చాలా ఆశ్చర్యం. ఏపీ విషయానికి వస్తే, ఏపీలో పెట్టుబడిదారులు వస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు సీఎం చంద్రబాబు, లోకేష్ కూడా చెప్తున్నారు. ఏపీకి బ్రాండ్ అవసరం లేదు, అసలు బ్రాండే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా లోకేష్ మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? అంటే చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్తో మాట్లాడాడు. తర్వాత ఆయన బిల్ గేట్స్తో ఆయనకు పూర్వ సంబంధాలు ఉన్నాయి. హైదరాబాదు నగరంలో ఈ టెక్నాలజీ రావడము, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రావడము, తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ రావడము, ఇన్స్టిట్యూషన్స్ తేవడము, హైటెక్ సిటీని డెవలప్ చేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి. అయితే హైదరాబాద్ నగరానికి ఉండేటువంటి హంగులు, హైదరాబాద్ నగరానికి ఉండే అభివృద్ధి చరిత్ర, హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర, అదే ఆయన ఇక్కడే స్ట్రాటజీ వ్యూహం చేశాడు. ఒక పూర్తి నిర్మాణం కూడా కాని ఒక పట్టణం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి కావాల్సినటువంటి రైల్వేసు, ఎయిర్వేసు, తర్వాత సముద్రం తీరాన డెవలప్మెంటు, ఇవన్నీ జరగాలి. ఇవి జరగడానికి మొదటి 5 సంవత్సరాలు ఆయనకు స్టెబిలైజ్ కావడంలోనే సరిపోయింది, కొత్త రాష్ట్రం. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన రాజకీయాలని అల్లకల్లోలంగా మార్చేయడం, దాంతో తప్పకుండా ముఖ్య పట్టణమే డిసైడ్ కాలేదు. అంటే వాళ్ళ విషాదం ఏంటంటే 10 ఏళ్ళు ముఖ్య పట్టణమే డెవలప్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కోదండరాం విజయవాడ వెళ్ళాము. అమరావతి రైటా రాంగ్ అని కాదు, 5 ఏళ్ళు దాంట్లో ఒక 15-20 వేల కోట్లు పెట్టారు, భవనాలు కట్టారు. తర్వాత ఇంత అభివృద్ధి వచ్చాం కదా, పూర్తిగా కాదని ఇవాళ ఇంకెక్కడో విశాఖపట్నం పోతాం, అక్కడ పోతామని అనడం. ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం, లాంగ్ టర్మ్ నిర్ణయం తీసుకున్నప్పుడు, దీర్ఘకాల నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను మార్చడం అనేది, ఏ ప్రభుత్వమైనా అట్లా మార్చడం అనేది అది అభివృద్ధికి పూర్తిగా ప్రమాదం. కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈయన వచ్చాడు. వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలి.
ఇంకా పట్టణమే సరిగ్గా రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఇప్పటికీ అమరావతికి రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్ నుంచి కనెక్షన్ రావాలి, తర్వాత నేను వెళ్ళిన 2 సార్లు వెళ్ళినప్పుడు అదేదో చిన్న పల్లెల నుంచి పోతాం అవునవును, కరకట్ట మీద అక్కడ నుంచి దాని మీద పోతాం. కనుక ఆయన ఉన్నాడు, పెట్టుబడి పెడతాము అనేవాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాబట్టి కొంత ఒక రకమైన ఆయనకు ఈ ప్రో ఇండస్ట్రీ కనుక కొంత లైసెన్సింగు, తర్వాత ఈ ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని అడ్డంకులు అయితే ఉండవు అనేది ఆయన ప్రో డెవలప్మెంట్, ప్రో ఇండస్ట్రీ అనేది ఆయనకు ఆ ఇమేజ్ ఉంది. కనుక పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొంత ఆలోచిద్దాం అనేటువంటిది వాళ్ళు సిద్ధంగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టడానికి కావాల్సినటువంటి హంగులు ఏవైతున్నాయో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందో అది ఇంకా పూర్తిగా డెవలప్ కాకుండానే పెట్టుబడి చాలా పెద్ద ఎత్తున వస్తుంది అని అనడము. పెట్టుబడి కేవలం చంద్రబాబు నాయుడు చూసి రాదు. పెట్టుబడి హైదరాబాద్కు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు దాంట్లో క్యాటలిస్టే కావచ్చు, కానీ హైదరాబాద్ నగరం అప్పటికే ఒక పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందింది అనేది అది కూడా దానికి ఒక కారణం. కనుక చంద్రబాబు నాయుడు ద్వారానే డెవలప్ అయిందని కాదు, హైదరాబాద్ నగరములో చంద్రబాబు నాయుడు, ఆ హైదరాబాద్ నగరానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక టైంలో కలిసి వచ్చింది. కనుక మీకు హైదరాబాద్ నగరంలో ఆయన అభివృద్ధి చేయగలిగాడు. కానీ అమరావతిని నేను హైటెక్ సిటీ లాగా మారుస్తాను, హైదరాబాద్ నగరంగా మారుస్తాను అంటే ఆయనకు 5 ఏళ్ళు పోయింది మధ్యన. ఒకవేళ రెండోసారి గెలిచుంటే కొంత ఆయన అభివృద్ధికి, ఈ అభివృద్ధి ఆయన అనుకునే అభివృద్ధి ఏదైతుందో అది అభివృద్ధి కాదా, ఇటువంటి పరిశ్రమలు రావాలని, పరిశ్రమలు రమ్మని అంటే మీరు ఫార్మస్యూటిక్స్ వస్తాయి, ఇథనాల్ లాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి, ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత వాడి ద్వారా వచ్చే సమస్యలు వాడుకుంటే ఇప్పుడు తెలంగాణ ఎదుర్కొంటూనే ఉంది. ఇథనాల్ ప్రతి చోట ప్రతిఘటిస్తున్నారు, ఫార్మస్యూటికల్ అంటే జనం ప్రతిఘటిస్తున్నారు. అన్ని రకాల పరిశ్రమలను ప్రజలు ఆహ్వానించరు. తమకు కాస్త ఇండస్ట్రీ అంటే ఉత్పత్తి, ఉపాధి, తర్వాత సంపద పెరగడం, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది. దాంట్లో ప్రభుత్వాలు సహకరించే ప్రభుత్వాలు, అక్కడ చంద్రబాబు నాయుడుకు ప్లస్ పాయింట్ ఉంది. కానీ తనకు పాపం అమరావతి నగరాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి పడుతున్న ఇబ్బంది ఏవైతే అది డెవలప్ అయ్యి పర్వాలేదు, ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేస్తే కొంత కాకుండా కొంత కల్చర్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇప్పటికి కూడా మీరు పారిశ్రామికవేత్తలు బెంగళూరు, తర్వాత హైదరాబాదు, తర్వాత మీరు పూనా, తర్వాత నోయిడా, ఇవన్నీ డెవలప్ అయినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ బాంబే. మీరు 7 ప్రైవేటు యూనివర్సిటీస్ అని వీడియో ఫారిన్ యూనివర్సిటీ వాళ్ళందరూ బాంబేలో పెడతామంటున్నారు. ఫారిన్ యూనివర్సిటీస్ బాంబేకి ఎందుకు పోతున్నారు? ఢిల్లీ పోవచ్చు కదా, ఢిల్లీలో కూడా ఒక అకాడమిక్ కల్చర్ ఉంది కదా, మంచి విశ్వవిద్యాలయం కదా, హైదరాబాద్కు రావచ్చు కదా. కానీ వాళ్ళు ఎన్నుకున్నది బాంబేకు ఉండే కల్చర్ ఏదైతుందో ఆ కల్చర్ వాళ్ళకి చాలా అవసరం. కనుక బాంబే ఎప్పుడైనా ఒక ప్రిఫరెన్షియల్ సిటీగా ఉంటుంది. అమరావతికి అంటే ఇవన్నీ ఏ చరిత్ర లేకుండా ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా డెవలప్ అయిన పట్టణాల్లాగా అమరావతిని నేను డెవలప్ చేస్తానంటే దానికి టైం పడుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఉండడం ప్లస్ పాయింటే, కానీ అది కేవలం ఆ ఒక్క ప్లస్ పాయింట్ సరిపోతుంది. ఏంటి సార్, ఇప్పుడు రెడ్ బుక్ కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఏమైనా బుక్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా? చేయొచ్చు. ఇవన్నీ రాజకీయాల్లో మనం ఇప్పుడు ఏంటి అంత ప్రత్యేకాలు రాజకీయాలు కదా. ఇప్పుడు రాజకీయాలనే ఈ ప్రమాణాల మీద నడుస్తున్నాయంటే మనం ఏం చెప్పొచ్చు. కానీ రాజకీయాలు ఏ ప్రమాణాలు లేనటువంటి ఒక పరిస్థితికి వచ్చింది. ప్రమాణాలు లేనప్పుడు ఏ ప్రభుత్వమైనా వాళ్ళు ఉపయోగిస్తున్న పద్ధతి కానీ, వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న పద్ధతి కానీ, అది మొత్తంగా ఇవాళ మీరు గట్టిగా ఇదే కారణం, ఇదే జరగవచ్చు, ఇదే అని మనం చెప్పడం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకవేళ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఏం చెప్పలేము. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ప్రజలు ఆంధ్ర ప్రాంతం వరకు 2 పార్టీలు మిగిలాయి. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజలు వాళ్ళని క్షమించలేదు రాష్ట్రాన్ని విభజించినందుకు. కనుక కాంగ్రెస్ పార్టీ ఆ స్ట్రగుల్లో ఉంది, సర్వైవల్ స్ట్రగుల్ వాళ్ళది. భారతీయ జనతా పార్టీ వీళ్ళతో అలయన్స్ పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు ఆంధ్ర, ఇంకా తెలంగాణలో అప్పుడప్పుడు ఏమైనా అనుకోవచ్చు, కానీ ఆంధ్ర ప్రాంతంలో అవకాశమే లేదు. కనుక ఇంకా మిగిలింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేసే నిర్ణయాల వలన, లేకపోతే వనరుల అంటే
లోపం వల్ల, సరైన వనరులు లేకపోవడం వల్ల ఆయన చేత ప్రజలు సంతృప్తి పడకపోతే, అసంతృప్తి అంత పెరిగితే, ఎందుకంటే ఓడిపోయాడు ఒకసారి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఓడిపోయాడు కదా, ఓడిపోయి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా జనం. ఎవరు అనుకోలేదు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలోనూ ఓడిపోతారు. కనుక జనంలో అసంతృప్తి పెరిగితే, ముఖ్యంగా నిరుద్యోగం, పేదరికం, అసమానతలు, అభివృద్ధి చాలా వేగంగా జరగకపోవడం, ఇవన్నీ కూడా అసలు దాంట్లో సమస్యల్లో భాగమే. ఒకవేళ ఈ 3-4 సంవత్సరాల్లో అసంతృప్తి పెరిగితే ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఆల్టర్నేటివ్ ఏమిటనే ప్రశ్న వస్తుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమనుకుంటే, ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ పవన్ కళ్యాణ్ అనే అతన్ని కాస్త ప్రొజెక్ట్ చేసి అతన్ని బయటికి లాగి తమ పార్టీకి ఉండే వనరులు, తమకుండే భావజాలము, తమకుండే కార్డులు ఇవన్నీ పట్టుకొని నేషనల్ మీడియా ఏమైనా మనకు అవకాశం వస్తుందేమో అని చూస్తున్నారు వాళ్ళు. కనుక పవన్ కళ్యాణ్ను డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకో ఏమో కానీ, ఏ కారణం వల్ల అయితే ఏమిటి, ఆయన తన కొడుకుని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మరి ఆయనకు ఆ మెచ్యూరిటీ ఉండాలి, తర్వాత అతను ఒక నాయకుడిగా ఎదగాలి, ప్రజలను ఇమాజినేషన్ క్యాప్చర్ చేయాలి. అంత వేగంగా అబ్బాయిని తీసుకొచ్చి ఇంకా కొంత అనుభవము అది లేకుండా పార్టీలో కొంతకాలం పనిచేసి అట్లా తీసుకొస్తే కొంత బాగుండేదేమో. కానీ ఏజ్ అయిపోతున్నది, ఇక తనకంటూ సక్సెసర్ కావాలని వాళ్ళ అబ్బాయిని ఆయన రాజకీయాలకు తీసుకో. పవన్ కళ్యాణ్ కోపం ఏంటంటే, నేను ఒక ఆల్టర్నేటివ్ ఉండగా తమ అబ్బాయిని ప్రొజెక్ట్ చేస్తున్నాడని ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది. అందుకని సులభంగా పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి బయటికి ఎత్తాను. పార్టీ అంటే అలయన్స్ నుంచి బ్రేక్ చేయగలడు. అలయన్స్ బ్రేక్ చేస్తే ఆయనకున్న అది తనంతగా తాను గెలవలేదు, ఎన్నికల్లో ఎప్పుడు అదంతా తాను గెలవలేదు. కనుక భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్తాడు. వెళ్తే భారతీయ జనతా పార్టీని ప్రజలు వాళ్ళు ఆహ్వానిస్తారా, దానికి నిజంగానే వాళ్ళు ఓటు వేస్తారా అనేది ఆంధ్ర ప్రాంతానికి వెళుతున్నప్పుడు, నేను భిన్న ప్రాంతాలకు వెళుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అక్కడ ప్రజలు స్పందించడం లేదు. కనుక ఒక్కొక్కసారి గెలవడం కాదు, జగన్మోహన్ రెడ్డి గెలవడం కాదు, ఇప్పుడున్న రాజకీయాలు ఓడిపోవడమే కానీ గెలవడం లేదు. ఒకరు ఓడిపోతే ఒకరి మీద కోపంతో ఇంకొని గెలిపిస్తున్నారు, కానీ వాళ్ళని ఇష్టపడి కాదు, వీళ్ళ కోపం మీద గెలిపిస్తున్నారు. నెగిటివ్ ఓటు అంటాం. అట్లా నెగిటివ్ ఓటు పెరిగితే మనం చెప్పలేము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.